హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కోసం నేను ఇవాళ ఉల్లిపాయ పకోడీ చూపించాలనుకుంటున్నాను. చూడండి, నా ఛానల్లో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రవళిక. 100 గ్రామ్స్ శనగపిండి తీసుకొని నీట్గా జల్లెడ పట్టేసుకోండి. ఏదైనా పురుగులు ఏమన్నా ఉన్నా కానీ మనకి నీట్గా వచ్చేసి జల్లెడకి, అందుకే అలా చెప్తున్నాను నేను. చూడండి, తీసుకున్న దానికి లైట్గా చెంచా కారం, చెంచా ఉప్పు వేసుకోండి. వేసుకున్న దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. అందరు తెలిసే ఉంటుంది, ఉల్లిపాయ పకోడీ కొంచెం గట్టి కలుపుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకే నేను చూపిస్తున్నాను. దాని పక్కన ఉల్లిపాయలు కూడా పక్క దొరి పెట్టుకున్నాను. 2-3 ఆనియన్స్ అయితే ఉల్లిపాయ పకోడీ కావాలి. సన్నగా తొరిగేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే. ఈ పిండి కలిపేటప్పుడు నేను పెట్టుకున్నాను. చూడండి, ఉల్లిపాయ అంతా బాగా పిండిలో బాగా కలిసిపోయినాయి కదా. చూడండి, ఇప్పుడు నేను వేస్తున్నాను. నూనె డీప్ ఫ్రై అవుతుంది కదా, బాగా అయిపోయాక ఇప్పుడు నేను ఉల్లిపాయ పకోడీ వేసే విధానాన్ని ఉంటుంది, మనం ఎలా వేస్తాం అనేది మీకు తర్వాత చూపిస్తాను అంతా. చూడండి, మనకి వేసిన ఉల్లిపాయ ఫ్లేవర్ అన్నీ బాగా తెలుస్తున్నాయి. చూడండి, బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనం ట్రై చేసుకోవాలి. చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియో కొంచెం ప్లీజ్ సపోర్ట్.